మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. Hello my dear students and parents. Welcome to Harish Reddy IIT NEET EBSET classes. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EBSET students. Today session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ కావాల్సిన సర్టిఫికేట్స్, కొన్ని సర్టిఫికేట్స్ ఇమ్మీడియట్గా తీసుకోవాల్సి వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా టెన్షన్ ఉంటుంది. సో అటువంటి ముందే కొంచెం టైం టేకింగ్ సర్టిఫికేట్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు, సార్ ఆ డొమిసైల్ సర్టిఫికేట్ అంటే ఏంది, అసలు ఈడబ్ల్యూఎస్ ఉంది ఇప్పుడు తీసుకోవాలా వద్దా కొత్తది అని ఇలా అడుగుతున్నారు. అందుకని నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను ఈ సర్టిఫికేట్స్ గురించి లాస్ట్ ఇయర్ నా సార్ వాళ్ళ అబ్బాయికి గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. సో వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి మీరు వాళ్ళంతా ఒక రాసుకున్నారు, ఒక లిస్ట్ రాసుకున్నారు. సార్ అండ్ మేడం చాలా హెల్ప్ చేశారు. నేను ఒక లిస్ట్ రాసుకున్నాను, వాళ్ళని అడిగాను అనమాట. మీరు ఏమేమి సర్టిఫికేట్ కావాలి, లాస్ట్ ఇయర్ ఏమేమి జరిగింది, ఎక్కడ ఇబ్బంది పడ్డారు అని అలా క్లియర్గా డిస్కస్ చేసి ఏమేమి సర్టిఫికేట్ కావాలనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఇవి తీసుకోండి, వీటి విషయంలో అలర్ట్ ఉండండి. ఓకే, కొన్ని విషయాల్లో చాలా ఇబ్బంది పడతారు. గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఆ అబ్బాయి ఫేస్ చేసిన ప్రాబ్లం కూడా నేను మీకు చెప్తాను, ఆ పేరెంట్స్. సో ఫస్ట్ మనకు వచ్చేసి హాల్ టికెట్, ఇది హాల్ టికెట్. ఓకే, నెక్స్ట్ ర్యాంక్ కార్డ్, ఇది ఉంటుంది. ర్యాంక్ కార్డు ఇప్పుడే ఒకటి మంచిగా సేవ్ చేసి పెట్టుకోండి మెయిల్లో. లాస్ట్ కౌన్సిలింగ్ టైంలో ర్యాంక్ కార్డ్ ఎక్కడుంది, నేను సేవ్ చేసుకోలేదు, మళ్ళీ డౌన్లోడ్ చేస్తుంటే సర్వర్ బిజీ వస్తుంది, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, మీరు ఇవన్నీ మెయిల్లో పెట్టుకోవాలి క్లియర్గా. ఒక మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోండి. ఇంకా ఈ మెయిల్ ఐడి ఎలా ఉండాలి అంటే, సార్ నెక్స్ట్ 15 years వరకు నాది అదే మెయిల్ ఐడి సార్, నేను డాక్టర్ అయిన తర్వాత కూడా నేను ఇదే మెయిల్ ఐడి పెడతాను, నాకు కాన్ఫిడెంట్ ఉంది సార్ అని చెప్పేసి డాక్టర్ అని మీ నేమ్ రాసుకొని అయినా సరే క్రియేట్ చేసుకోండి మెయిల్ ఐడి. ఒక మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒక నెంబర్ తీసుకోండి, ఈ నెంబర్ మీరు 10 years మెయింటైన్ చేసేలా ఉండాలి. కోర్స్ అయిపోయి వెల్ సెటిల్ అయినంత వరకు, హాస్పిటల్ పెట్టినంత వరకు లేదా హాస్పిటల్లో జాబ్ వచ్చినంత వరకు. ఓకే, ఇది మీరు క్రియేట్ చేసుకోండి. వీటిలో ఇప్పుడు హాల్ టికెట్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ర్యాంక్ కార్డ్ సేవ్ చేసి పెట్టుకోండి, మంచిగా స్కాన్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. బర్త్ సర్టిఫికేట్, సార్ 10th class ఉంటుంది కదా సార్ అన్న వీళ్ళని అడుగుతున్నారు, బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు. మీరు ఇమ్మీడియట్గా బర్త్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకోండి. బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు. 10th మార్క్ షీట్ మీ దగ్గర ఉంటే ఇందులో పెట్టండి, మెయిల్లో స్కాన్ చేసి సింగిల్గా. పీడిఎఫ్ లాగా పెట్టొద్దు, ఎందుకంటే పీడిఎఫ్ లాగా అన్నీ ఒకటే దగ్గర వస్తే మనకు అప్లోడ్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో సింగిల్ ఫైల్గా అప్లోడ్ చేసి పెట్టుకోండి మెయిల్లో. 10th మార్క్ షీట్, నెక్స్ట్ ఇంటర్ మార్క్ షీట్. లాంగ్ మేము ఇమ్మీడియట్గా కాలేజ్కి వెళ్ళి తీసుకోండి. కొద్దిమంది స్టూడెంట్స్ తీసుకోలేదు, కాలేజ్ వాళ్ళకు ఏదో ఫీజు డ్యూ ఉంది, 5000 2000 ఉంది అని. సో లాస్ట్ మూమెంట్లో కాలేజ్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, ఇమ్మీడియట్గా వెళ్ళి తీసుకోండి. ఓకే, ఇంటర్ మార్క్ షీట్. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనోఫైడ్స్, మనకు 6th to 12th వరకు తీసుకోండి. ఓకే సార్ 4 years కదా సార్, ఇవన్నీ ఆలోచించకండి. ఎందుకంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే క్యాండిడేటు అంత లిబరల్ ఉండడు, అతని మనసులో ఏమనిపిస్తే అదే ఫాలో అవుతుంటారు. నేను ఇది 4 years కండక్ట్ సర్టిఫికేట్ ఎనఫ్ కదా సార్ అని మనం అనుకుంటాం. సార్ లోకల్గా అదే కదా చూస్తామని అంటే, అతనికి నాకు సంబంధం లేదు, నువ్వు మొత్తం 6th నుంచి తీసుకురా అని అంటారు. సార్ 6th to 7th లేదు సార్ అంటే, ఓకే నువ్వు తర్వాత రాపో అంటాడు. చాలా టెన్షన్ అవుతుంది. సో మ్యాక్సిమం ఇప్పుడు కండక్ట్ సర్టిఫికేట్ అన్ని తీసి పెట్టుకోండి. స్టడీ సర్టిఫికేట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, ఇది కాలేజ్ నుంచే ఉంటుంది, ఇది ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఇవన్నీ మెయిల్లో పెట్టుకోండి, క్లియర్గా రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇవి ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు చాలా టెన్షన్ అవుతుంది. ఇప్పుడు ఫ్రీ ఉన్న టైంలోనే ఇవన్నీ పెట్టుకోండి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ ఫాదర్ నేమ్ ఉండాలి. సార్ ఫాదర్ నేమ్ తోటి కదా సార్ వస్తుంది అంటే ఫుల్లీ హ్యాపీ వస్తే, ఏదన్నా బై మిస్టేక్లో ఫాదర్ నేమ్ లేదు అంటే ఖచ్చితంగా ఫాదర్ నేమ్ ఉండాలి. లేటెస్ట్ తీసుకోండి. సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఎందుకు సార్, 5 years క్రితం ఉన్న క్యాస్ట్ ఇప్పుడున్న క్యాస్ట్ మారుతుందా అని మీరు ఆర్గ్యూ చేసినా ఆడ చాలా ఇబ్బంది పెడతారు. లేటెస్ట్దే అడుగుతారు. ఓకే, మీ దగ్గర ఉంటే మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకొని కొత్తది తీసుకోండి. క్లియర్గా ఐఐటి కౌన్సిలింగ్లో ఓల్డ్ది పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఆ అబ్బాయిని జనరల్లో కన్సిడర్ చేశారు. ఆ అబ్బాయి మంచి ర్యాంక్ ఉంది కాబట్టి వచ్చేసింది, కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటే తీసుకోవాలి.
ఓకే, అందులో ఫాదర్ నేమ్ ఉందా లేదో చూడండి. ఫాదర్ నేము, మీ నేము, స్పెల్లింగ్ కరెక్ట్ ఉందా లేదో చూడండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫస్ట్ చెక్ చేసేది మీ నేమ్ అన్నిట్లో సేమ్ ఉందా లేదా, మీ ఫాదర్ నేమ్ సేమ్ ఉందా లేదా, ఇవే చూస్తారు. అక్కడ మనం ఏదైనా చిన్న మనం అర్థం ఐడెంటిఫై చేయలేదో చాలా టైం పోతుంది దానికోసం. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్. ఓకే, ఎవరికైతే అప్లికబుల్ ఉంటుందో అది వాళ్ళు తీసుకో మైనారిటీ సర్టిఫికేట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కూడా లేటెస్ట్ సర్టిఫికేట్. లేటెస్ట్దే సార్ 1 year వస్తుంది కదా సార్ మినిమము, దీంట్లో నెక్స్ట్ ఇయర్ వరకు ఉంది. ఓకే, మనం రూల్స్ మాట్లాడినా వాళ్ళు ఒప్పుకునే స్టేజ్లో ఉండకపోవచ్చు. లేటెస్ట్దే తీసుకోండి, ఈ ఇయర్ది ఉండాలి. ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ తీసుకోండి. సార్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 1 year వ్యాలిడిటీ ఉంటుంది కదా సార్, లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు నేను కొత్తది ఎందుకు తీసుకోవాలి మళ్ళీ అని అనుకోకండి. ఒక టిపికల్ క్యాండిడేట్ ఉన్నాడు సర్టిఫికేట్ వెరిఫై చేసేటప్పుడు, ఆ టైంలో మిమ్మల్ని టెన్షన్ పెడితే అప్పుడు అనిపిస్తుంది దీని బదులు నేను కొత్తది తీసుకున్న అయిపోతుండే కదా అని. సో అందుకని లేటెస్ట్ ఇదే తీసుకోండి. వాళ్ళకి చాయిస్ ఇవ్వకండి, ఆర్గ్యూ చేసి చాయిస్ ఇవ్వకండి. ఓకే, మీ టెన్షన్లో మీరు ఉంటారు, ఏ కాలేజ్ వస్తుందో తెలియదు, హాస్టల్ తీసుకోవాలి ఎలా, ఈ టెన్షన్లలో ఉంటారు. ఓకే, వాళ్ళు టెన్షన్లలో ఉంటారు, స్టూడెంట్స్ వస్తుంటారు సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవాలి, వాళ్ళు టెన్షన్లు ఉంటారు, మనము టెన్షన్లు ఉంటాం. అందుకే కొంచెం జాగ్రత్తగా అన్నీ కొత్తవి తీసుకోండి. నెక్స్ట్ ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్, క్యాప్ కోటా ఉంటే క్యాప్ కోటా అది సర్టిఫికేట్. ఓకే, ముందే తీసి పెట్టుకోండి. ఇవి పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ ఇవి ఉన్న అప్డేట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ పాతది ఒక 5 years క్రితం ఉంది సార్, 6 years క్రితం ఉంది అనేది అయితే చూడకండి, కొత్తది తీసుకోండి. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్. సివిల్ సర్జన్ దగ్గర తీసుకోవాలి. అయితే ప్రతి డాక్టర్కి ఒక నెంబర్ ఉంటుంది. మీరు డాక్టర్స్ అయిన తర్వాత కూడా మీకు ఒక నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఆధార్ కార్డులో మనకు ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ కొట్టిన వెంటనే మన డీటెయిల్స్ వచ్చినట్లు ప్రతి డాక్టర్కి, ఈవెన్ ప్రైవేట్ క్లినిక్లో ఉన్న వాళ్ళైనా సరే రిజిస్టర్ చేసుకుని వాళ్ళకు ఒక నెంబర్ ఉంటుంది అనమాట. ఆ నెంబర్ ఖచ్చితంగా వేసాడే లేదా అడగండి, వాళ్ళకి ప్రతి డాక్టర్కి ఐడియా ఉంటుంది. ఓకే, ఆ డాక్టర్ నెంబర్ ఇది ఎక్కడ సార్ అంటే సివిల్ సర్జన్ గౌట్ హాస్పిటల్ అయితే ఏం ఇబ్బంది పెట్టకుండా సార్ ఇట్లా కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నా అంటే ఇస్తారు వాళ్ళు. ఓకే, ఈ డాక్టర్ నెంబర్ సార్ మా సీనియర్ ఈ నెంబర్ అవన్నీ లేదు సార్ సింపుల్గా యాక్సెప్ట్ చేశారంటే నో ఇష్యూ. కానీ కొద్దిమంది అడుగుతారు వేరే డాక్టర్ నెంబర్ తీసుకురండి అంటారు, అప్పుడు మళ్ళీ డాక్టర్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని తీసుకోవాలంటే చాలా లేట్ అవుతుంది. సో ఇది ఒక్కసారి మెడికల్ సర్టిఫికేట్ దగ్గర అది చూడండి. నెక్స్ట్ డొమిసైల్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్. యాక్చువల్గా ఇది 10 years కావాలని మనకు రూల్ కనిపిస్తుంది. మనం మీ సేవలో లాస్ట్ ఇయర్ మా సార్ వాళ్ళ అబ్బాయి ఫేస్ చేసిన ప్రాబ్లం ఇదే. 10 years కావాలంటే మీ సేవలో 10 years ఇవ్వరు సార్, 3 to 4 years ఇస్తారు అని అన్నారు. చాలా టెన్షన్ పడ్డారు 2-3 days. ఎందుకంటే లోకల్ సర్టిఫికేట్, అది నాన్ లోకల్ అవుతారేమో అనే టెన్షన్ ఉంటుంది కదా. రూల్స్ని మనము ఇమ్మీడియట్గా సర్టిఫికేట్ తెచ్చుకోవాలనే టెన్షన్లు ఉంటాం. సో చాలా 2-3 days టెన్షన్ పడ్డ తర్వాత ఫైనల్గా వాళ్ళు ఏం చేశారంటే స్టడీ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే సార్ లొకాలిటీకి మన స్కూల్ ఇక్కడనే ఉంది, మొత్తం 1st to 12th వరకు ఇక్కడే చదివాము అంటే అది ఎనఫ్ కదా అని మనం అనుకుంటాం. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏది అడుగుతారని మనకు టెన్షన్ అవుతుంది ఆ టైంలో. ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే తహసీల్దార్ ఎంఆర్ఓ నుంచి తీసుకోవాలి. సో స్టడీ సర్టిఫికేట్స్ని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. సరే ఈసారి కూడా స్టడీ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేస్తారేమో కదా అని అనుకోకండి. పాసిబుల్ మీరు ఫస్ట్ తీసుకోండి డొమిసైల్ అది నేటివిటీ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేసి పెట్టుకోండి. 10 years ఇవ్వకుంటే ఎంతో సంత తీసి పెట్టుకోండి. ఓకే, అది. నెక్స్ట్ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా, ఇది చాలా ఇంపార్టెంట్. అందులో ఈ వెరిఫైడ్ అని వస్తుంది, మనం అప్డేట్ చేసిన తర్వాత మీరు అప్డేట్ చేసి తీసుకోండి. కొత్త ఆధార్ కార్డు అంటే అప్డేట్ చేసి తీసుకోండి. ఎప్పుడో 5th క్లాస్లో 4th క్లాస్లో దిగిన ఫోటోని ఇదే నా ఆధార్ కార్డు అని చెప్పకండి, అప్డేట్ చేయండి. అందులో నేము, డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులా 10th మెమోలా ఇంటర్ మెమోలా సేమ్ ఉందా లేదో ఒక్కసారి చూడండి. మనం ఇంతవరకు చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అది అబ్జర్వ్ చేయరు. ఒక్కసారి నేమ్ కరెక్షన్, ఇప్పుడు 10th మెమోలో స్పేస్ ఉంది, ఆధార్ కార్డులో స్పేస్ లేదు. అవి కూడా ఇంపార్టెంట్, యాక్యురేట్గా పెట్టుకోండి అన్నది నా పాయింట్. ఓకే సార్, దాన్ని బేస్ చేసుకుని కూడా రిజెక్ట్ చేస్తారా అని అనుకోకండి. ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి, కానీ టెన్షన్ పడాల్సి వస్తుంది. వాళ్ళు ఏదన్నా ఇది కాదు నాకు మళ్ళీ తీసుకురా అంటే మనం ఎంత టెన్షన్ పడాల్సి వస్తుంది. సో ఆధార్ కార్డులో నేము, డేట్ ఆఫ్ బర్త్, స్పేస్, లెటర్స్ అవన్నీ కరెక్ట్ చూసుకోండి. నెక్స్ట్ లేటెస్ట్ పాస్ ఫోటోస్ ఒక 30-40 4-5 ఎనఫ్ అవుతుంది, అవసరం అవుతుంది, కానీ తీసి పెట్టుకోండి. ఓకే, లేటెస్ట్ పాస్ ఫోటోస్. నెక్స్ట్ నాన్ లోకల్ అంటే ఇది కొద్దిమంది పేరెంట్స్ వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తుంటారు. ఓకే,
కానీ పిల్లల ఎడ్యుకేషన్ ఇక్కడే ఉంటుంది. అటువంటప్పుడు మనము ఏం చేస్తామంటే పేరెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ కూడా అడుగుతారనమాట. ఇంకొకటి నేను లాస్ట్ ఇయర్ కూడా చూశాను, స్టూడెంట్ ఇక్కడే చదివాడు 10th 12th వరకు, కానీ అతడు అదర్ స్టేట్ అనమాట, వాళ్ళ పేరెంట్స్ అదర్ స్టేట్ ఆర్మీ పర్సన్ అనమాట. సో ఆ అబ్బాయి అడ్రస్ వాళ్ళ ఓన్ స్టేట్ ఉంది, ఆధార్ కార్డులో అడ్రస్ ఎవరిది ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది. ఈ అబ్బాయి లోకల్ ఏమో తెలంగాణ, ఆధార్లోనేమో వెస్ట్ బెంగాల్ ఉంది, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వన్ అక్కడ ఉన్నాయి కదా. సో లాస్ట్ మూమెంట్లో చాలా టెన్షన్ పడ్డారు. మీ సేవల నోటిఫికేషన్ వచ్చింది సార్, ఇప్పుడు నన్ను ఆధార్ కార్డు కన్సిడర్ చేయరేమో అని చాలా టెన్షన్ పడ్డాడు. సో ఆధార్ కార్డులో వేరే స్టేట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ స్టేట్కి మీరు ఏ స్టేట్కి లోకల్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణకి ఇమ్మీడియట్గా అడ్రస్ని మార్చండి. ఆధార్లో అడ్రస్ ఎన్నిసార్లు అన్నా మార్చవచ్చు, సంవత్సరానికి ఒకసారి మార్చవచ్చు, ఏ టెన్షన్ ఉండదు అది. ఓకే, అది ఒక్కసారి ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ లేటెస్ట్ పాస్పోర్ట్ ఇది నా ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ పేరెంట్ ఇది స్టేయింగ్ ఇన్ ది స్టేట్, ఇది నాన్ లోకల్ ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తుంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ అడిగి క్రాస్ చెక్ చేసుకుంటారు. మీరు అనుకోవచ్చు ఇది బ్యాక్ వెరిఫికేషన్ జరుగుతుందా అని, జరుగుతుంది అనుకునే ఇవ్వండి. ఓకేనా, సింపుల్గా అంత క్రౌడ్లో ఎవరు చూస్తారు ఎవరు చేస్తారని అనుకోకండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఒకటి నేను మా సార్ వాళ్ళ ద్వారానే తెలుసుకున్నది ఏంటి అంటే, ఇది ఆధార్ అడ్రస్ది గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది కదా, ఆధార్ల అడ్రస్ ఇక్కడ హైదరాబాదే అని ఉంది. వాళ్ళకి హాస్టల్ సీట్ ఇవ్వలేదు, ఎందుకు అంటే వెరీ నియర్ కదా, ఇక్కడ ఒక 15-20 కిలోమీటర్స్ దూరంలోనే మీ ఇల్లు ఉంది కదా, మీకు హాస్టల్ ఇవ్వమంటారు అన్నారు వాళ్ళు ఎలా చూశారు అంటే ఆధార్లో ఉన్న అడ్రస్ గాంధీ మెడికల్ కాలేజ్కి దగ్గర ఉండేసరికి హాస్టల్ ఇవ్వలేరు. సరే ఇల్లు దగ్గర ఉంటే హాస్టల్ ఎందుకు అని, కానీ యాక్చువల్గా హాస్టల్లో కొన్నిసార్లు నైట్ డ్యూటీలు పడతాయి. ఓకే, స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో హాస్పిటల్స్లలో అప్పుడు నైట్ టైం జర్నీ ప్రాబ్లం అవుతుంది కదా, సేఫెస్ట్గా తక్కువ డబ్బులే కదా, సేఫ్గా తీసుకుంటే బెటర్. అయితే ఆ పేరెంట్కి ఎలా చెప్పారంటే చాలా రిక్వెస్ట్ చేసి అది చేస్తే సీట్లు ఎవరైనా మిగిలితే ఇస్తాము అని ఫైనల్గా అయితే వచ్చింది. ఇది చూస్తారు చూడండి, ఇప్పుడు మీరు పెట్టుకున్న ఆధార్ అడ్రస్ మీ కాలేజీకి దగ్గర ఉంటే హాస్టల్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. సార్ మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఏముంది, కౌన్సిలింగ్ అయిపోయినంత వరకు అడ్రస్ని మీ ఓన్ విలేజ్ అది పెట్టండి, టెన్షన్ ఉండదు. ఇక మేము చాలా దూరం నుంచి వస్తాం మాకు హాస్టల్ ఇవ్వండి అని అడగొచ్చు. ఇది జరిగింది లాస్ట్ ఇయర్, అందుకే మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాం. ఓకే, నియర్ ఆర్ ఫార్ అనేది చూస్తారు. ఆధార్ అడ్రస్ తోటి నువ్వు చెప్తే వినరు, సార్ ఆధార్లో నియర్ అడ్రస్ ఉంది కానీ నేను వచ్చేది మాత్రము 200 కిలోమీటర్స్ దూరం నుండి అంటే నమ్మరు. ఓకే, అది వాళ్ళకి ఎవిడెన్సే కావాలి. నెక్స్ట్ అదే ఇంకొకటి ఇదే అండి నేను చెప్పాలనుకున్నది, కాంప్లికేటెడ్ పర్సన్స్ ఉంటారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ హాస్టల్స్ ఇచ్చేటప్పుడు కానీ. ఓకే, చాలా ఇబ్బంది అంటే చిరాకు పడుతుంటారు, అందుకని ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇవి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఒక లిస్ట్ రాసుకోండి, ఒక నోట్స్ పెట్టుకోండి, కౌన్సిలింగ్ మొత్తానికి సర్టిఫికేట్స్ అన్నీ రాసుకోండి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఆ ప్రయారిటీ ఆర్డర్ రాసుకోండి. ఎయిమ్స్ది ప్రయారిటీ ఆర్డర్ రాసుకోండి. ఏ చిన్న రిమైండర్ ఉన్నా, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అవి ఉన్నా ఆ నోట్స్లో రాసుకోండి, ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఓకేనా, మీ మెయిల్ ఐడి పాస్వర్డ్, మెయిల్ పాస్వర్డ్, ఓకేనా, ఇవన్నీ ఒక నోట్స్లో రాసుకోండి, నోట్స్ మెయింటైన్ చేయండి. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఆల్ కాలేజెస్ విత్ సీట్స్ కట్ ఆఫ్ ఇవ్వబోతున్నా, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆల్ కాలేజెస్దే. నెక్స్ట్ ఆల్ ఎయిమ్స్ లిస్ట్ కట్ ఆఫ్స్, ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయి, కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది. నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ క్లియర్గా ఎలా, ఈచ్ అండ్ చిన్న న్యూస్ వచ్చినా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ ఫ్రమ్ మై సైడ్, నేను ఒక ప్రయారిటీ ఆర్డర్ నేనే డిసైడ్ చేసి ఇస్తాను, మీరు ప్రిపేర్ చేస్తారు కదా, మీది నాది టాలీ అయితే కొంచెం కాన్ఫిడెన్స్గా ముందుకెళ్తాం. ఏదైనా కాంట్రవర్సీ వచ్చిందంటే నాకు అడగండి, సార్ నేను ఇది అనుకున్నాను మీరు వేరే చెప్తున్నారు, ఏదైనా రీజన్ ఉందా అని, అలా. ఓకే, సో ఈ ప్రయారిటీ ఆర్డర్ కూడా నేను వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసేటప్పుడు బెస్ట్ ప్రయారిటీ ఆర్డర్ నా సైడ్ నుంచి ఇస్తాను. మీకు బెస్ట్ అని ఎలా తెలుసు సార్ అని అనుకోకండి. నేను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ని చూసి టాప్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నది ఏ కాలేజ్, అక్కడ పేషెంట్ ఇన్ఫ్లో ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అక్కడ నుంచి పీజీ ప్రిపరేషన్ ఎలా ఉందని కొన్ని ఫ్యాక్టర్స్ని తీసుకొని స్టూడెంట్స్తో ఎంక్వైరీ చేసి ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఓకే నేను ఇవ్వడం జరుగుతుంది. అది నెక్స్ట్ చిన్న అప్డేట్ ఉన్నా సరే మీకు అప్డేట్ చేస్తాం, చిన్న న్యూస్ వచ్చినా సరే. ఓకే,
చిన్న ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నీట్కి రిలేటెడ్, జోసాకి రిలేటెడ్, తెలంగాణ ఎప్సెట్కి రిలేటెడ్, ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ రిలేటెడ్, గైడెన్స్ పాయింట్ ఆఫ్ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫాలో అవ్వండి ఛానల్ని. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీని కూడా ఫన్నీ స్టోరీస్ తోటి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఎవరైనా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాలా యూస్ఫుల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. అంత గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నేను వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఎవరైనా జూనియర్స్ ఉన్నా సజెస్ట్ చేయండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.